అందరికీ నమస్కారం. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి అన్నంలోకి, చపాతీలోకి ఎందులోకైనా చాలా టేస్ట్‌గా అస్సలు చేదు లేకుండా ఎంతో టేస్ట్‌గా ఉండే కాకరకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. చాలా సింపుల్‌గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. అన్నంలోకి కూడా మంచిగా కలుపుకొని తినొచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మరి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దానికోసం ముందుగా ఇక్కడ బాగా లేతగా ఉన్న నాటు కాకరకాయలనైతే తీసుకున్నానండి. నేను తీసుకున్న కాకరకాయలు పావు కిలో తీసుకున్నాననమాట. వీటన్నిటిని ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకొని, ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టు ఈ విధంగా రౌండ్‌గా కట్ చేసుకున్న తర్వాత, మధ్యలోకి మరొకసారి కట్ చేసుకోండి. సేమ్ ఇలా వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టు ఈ విధంగా కట్ చేసుకోండి. మీకిష్టం ఉంటే పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చనమాట. అన్ని కాకరకాయలని ఈ విధంగా కట్ చేసుకోండి. మరీ మందంగా కాకుండా కొంచెం పల్చాగా ఇలా మధ్యలోకి కట్ చేసుకొని తీసుకోండి. ఇలా అన్నీ కట్ చేసుకున్న కాకరకాయలని ఒక బౌల్‌లోకి తీసుకోండి. ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని, ఒక చిన్న టీ గ్లాస్ నిండుగా వాటర్ తీసుకొని కొన్ని కొన్ని చిలకరించుకుంటూ ఈ వాటర్ తోటి ఈ పసుపు, ఉప్పు అంతా కూడా కాకరకాయలకి పట్టే విధంగా చేతితో పిసుకుతూ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకోండి. మీకిష్టం ఉంటే కాకరకాయలని కట్ చేసిన తర్వాత డైరెక్ట్‌గా పూర్తి వాటర్‌లోకి తీసుకున్నా కూడా చేదు మొత్తం అనేది పోతుందండి. అలా ఇష్టం లేని వాళ్ళు ఒకసారి ఈ విధంగా ట్రై చేయొచ్చు. ఇలా ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ తీసుకొని ఇదంతా కూడా చక్కగా కలిసే విధంగా బాగా కలుపుకొని మూత పెట్టేసి కుదిరితే ఒక గంట పాటు పక్కన పెట్టేసేయండి. ఈలోపు ఉల్లిపాయలనేది మంచిగా ఇలా సన్నగా పొడువుగా అచ్చం మనం బిర్యానీకి ఎలా అయితే ఆనియన్స్ కట్ చేసుకుంటామో ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలనమాట ఈ ఫ్రై కోసం. ఈలోపు మన కాకరకాయ నుంచి వాటర్ అనేది ఇంకొంచెం రిలీజ్ అయ్యి ఉంటుందండి. మరొక్కసారి ఇలా చేత్తో నొక్కుతున్నట్టు, పిసుకుతున్నట్టు ఇంకొక్క నిమిషం పాటు ఇలా బాగా పిసుకోండి. తర్వాత ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా ఇలా చేతితో నొక్కేసి బయటకి తీసేసి కాకరకాయలన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకోండి. వాటర్ కొంచెం ఉన్నా పర్వాలేదండి. ఎంత వీలైతే అంత వాటర్ అంతా పిండేసి ఇలా గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని, ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలన్నిటిని ఇలా చేత్తో మ్యాష్ చేస్తున్నట్టుగా ఆయిల్‌లోకి తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని, ఆనియన్స్ అన్నీ కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఎక్కువగా ఫ్రై చేసుకోనవసరం లేదండి. ఈ విధంగా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. తర్వాత మనం వాటర్ పిండి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నిటిని కూడా వేసుకొని, మరొక్కసారి ఇవన్నీ కలిసేంత వరకు బాగా కలుపుకొని, మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, మధ్య మధ్యలో కలుపుతూ ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నామంటే, ఈ విధంగా సగం దాకా ఫ్రై అవుతాయన్నమాట. సో, ఇలా ఫ్రై అయిన తర్వాత ఒకసారి కలుపుకొని, రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోండి. ఇక్కడ నేను కొద్దిగా సాల్ట్ వేశాననమాట. మనం ఆల్రెడీ కాకరకాయలు నానబెట్టేటప్పుడు ఉప్పు వేసాం కదా! అది చూసుకొని దానికి తగ్గట్టుగా ఇక్కడ కొద్దిగా ఉప్పు వేసుకొని, మరొక్కసారి కలిపి, మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇలా మూత తీసిన తర్వాత ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, బాగా స్పీడ్‌గా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలనమాట. సో, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా కారం, అలాగే పావు టీ స్పూన్ పసుపు, అలాగే ఇక్కడ నేను కొద్దిగా ఆవాల పిండి వేశానండి. మీకిష్టం లేకుంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. తర్వాత ఒక టీ స్పూన్ దాకా ఎండు కొబ్బరి పొడి వేసుకొని, మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, ఇవన్నీ కూడా చక్కగా కాకరకాయలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలనమాట. కనీసం ఒక నిమిషం పాటు బాగా కలుపుకున్నామంటే, ఆ వేడికి ఉప్పు, కారం అన్నీ కూడా చక్కగా కాకరకాయలకు పడతది. చేదు కూడా లేకుండా ఉంటుంది. ఇంతేనండి. ఎంతో టేస్ట్‌గా, సూపర్‌గా అన్నంలోకి కూడా చాలా బావుంటుంది. చపాతీలోకి కూడా చాలా బావుంటుంది. టేస్ట్ చాలా బావుంటుందనమాట. మీరు కూడా ఈసారి ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకెలా కుదిరిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే షేర్ చేసి, లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.